హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. పలువురు ఐఏఎస్ అధికారులకు శివబాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సంబంధించిన భూముల పత్రాలు కూడా గుర్తించారు అధికారులు. సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై కూడా ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది ఏసీబీ. శివబాలకృష్ణ భారీ స్థాయిలో బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన తమ్ముడు నవీన్ కుమార్, మరదలు, మేనలుడు భరత్ పేర్లపై కూడా ఆస్తులున్నట్టుగా గుర్తించారు. 70% పైగా ఆస్తులు బినామీ పేర్లపైనే ఉంచారు శివబాలకృష్ణ. ఈ కేసులో ఇప్పటికే బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇక మరో ముగ్గురి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. యాదాద్రిలో 66 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, అలాగే జనగామలో 102 ఎకరాలు, నాగర్ కర్నూలులో 30, కొడగంట్లలో 48, రఘునాథపల్లిలో 28, జాఫర్గఢ్లో 50 ఎకరాలకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ, ఐటీ కూడా ఫోకస్ పెట్టాయి. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ తో పాటు ఆస్తుల వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, మరొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు? పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? దీనికి సంబంధించినైతే మరో ముగ్గురిని కూడా అధికారులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇందులో ఒక బిల్డర్ తో పాటుగా భరత్ కుమార్, తర్వాత నవీన్ కుమార్ సంబంధించిన నవీన్ కుమార్ భార్యను కూడా అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో వీళ్ళ పేర్ల మీద బినామీ ఆస్తులు మొత్తం కూడా వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి. మొత్తం 70% పైగా బినామీ ఆస్తులు మొత్తం ముగ్గురు పేర్ల మీద ఉన్నాయి. ఒక నవీన్ కుమార్ భార్యతో పాటు ఒక బిల్డరు, తర్వాత భరత్ కుమార్, మొత్తంగా ఈ నలుగురు పేర్ల మీద పెద్ద ఎత్తున బినామీ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ శివబాలకృష్ణ సంబంధించి 214 ఎకరాల ల్యాండ్ సంబంధించిన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ ల్యాండ్ పత్రాల్లో 70% పైగా ఆస్తులు మొత్తాన్ని కూడా ఈ నలుగురు పేర్ల మీద బినామీ పేర్ల మీద ఉన్నాయని చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా మరొక షాకింగ్ న్యూస్ కూడా ఇప్పుడే బయటపడడం జరిగింది. దీంట్లో శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో అతని దగ్గర పెద్ద మొత్తంలో కొంతమంది ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఆస్తుల పత్రాలు కూడా దొరకడం జరిగింది. అయితే ఈ ఆస్తుల పత్రాలకు సంబంధించి కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే మాజీ సీఎస్ అయిన సోమేష్ కుమార్ సంబంధించిన ఆస్తుల పత్రాలు కూడా అతని దగ్గర బయటపడడంతో మాజీ సీఎస్ ఆస్తుల పత్రాలు శివబాలకృష్ణ దగ్గర ఎందుకు ఉన్నాయి, దేనికోసం ఉన్నాయి, ఒకవేళ శివబాలకృష్ణ సోమేష్ కుమార్ కు ఏమైనా లబ్ధి చేకూర్చి ఆ మేరకు ఆస్తుల పత్రాన్ని తన దగ్గర పెట్టుకున్నాడా అనే కోణంలో ప్రస్తుతానికి పోలీసు ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే సోమేష్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఒక ప్రాథమిక విచారణ జరుపుతున్నాం. ప్రాథమిక విచారణ తర్వాత దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే శివబాలకృష్ణ సంబంధించి ఆస్తుల వ్యవహారం సంబంధించి 214 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఈ ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకోవడం జరిగింది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఓపెన్ ప్లాట్స్, తర్వాత విల్లాలు, కొన్ని ప్లాట్లు కూడా, కొన్ని అపార్ట్మెంట్ సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూసినట్లయితే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి లబ్ధి చేకూర్చి ఆ కంపెనీలకు సంబంధించి వాటాలు తీసుకున్నట్టుగా కొన్ని సమాచారం ఉంది. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు లభ్యం కావడం జరిగింది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి వాళ్ళ ప్రతినిధులు కూడా విచారించాం. ఇప్పటికే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించాం. ఇంకా మరొకసారి కూడా ఆ ప్రతినిధులు విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికి చూసినట్లయితే కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల పత్రాలు ఇప్పటికే శివబాలకృష్ణ దగ్గర దొరకడంతో వాటికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే 15 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాంట్లో ఒక లాకర్ను మాత్రమే తెరవడం జరిగింది. మిగతా 15 లాకర్స్ ఇంకా తెరవాల్సింది. ఆ లాకర్స్ లో ఇంకా ఏం బయటపడతాయో చూడాల్సిన అవసరం ఉంది. నల్లి రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. పలువురు ఐఏఎస్ అధికారులకు శివబాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సంబంధించిన భూముల పత్రాలు కూడా గుర్తించారు అధికారులు. అలాగే సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై కూడా ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది.